ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు ఒక ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే మా పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్లైన జగన్మోహన్ రావు గారు, సత్యన్పల్లి ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ సుధీర్ రెడ్డి గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, మా డిప్యూటీ మేయర్స్ అయిన శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, రాష్ట్ర నాయకులైన మహేష్ గారు, ఆసిఫ్ గారు, అదేవిధంగా మా సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్ ప్రతి ఒక్కరం గారు ఈరోజు ఇంటింటికి వెళ్ళి గత 5 రోజులుగా ఏదైతే ప్రజానికం డయేరియాతో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ గారు ఆ ఒక ప్రజానికాన్ని కలుసుకుని నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏదైతే ఒక పక్క మంత్రులు అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది, ఈరోజు ప్రభుత్వం తరపున డాక్టర్లు కానివ్వండి లేకపోతే మందులు అన్ని గారు మేము అందిస్తున్నామని చెప్పని ప్రతి ఒక్కరు గారు మంత్రులు అందరు గారు చెప్తే, కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ గారు ఎంతో బాధపడుతున్నారు. అరే ఇక్కడ క్యాంపు దగ్గరికి వెళ్తే ఏ ఒక్కరి గారు మమ్మల్ని పట్టించుకోలేదు, మేము మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి 40,000, 50,000, 70,000, 1,50,000తో మా పిల్లలకి మా అందరి గారు మేము వైద్యం చేయించుకున్నామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఇబ్బంది పడుతున్నారు. 5 రోజులైనా ఈ సిగ్గులేని కూటమి ప్రభుత్వం నాయకులకి ప్రజా ఆరోగ్యం మీద ఒక శ్రద్ధ కానీ లేదు అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం గారు చెప్పుతున్నాం. ఈరోజు ఎవరైతే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి ఎవరున్నారు, సత్యకుమార్ యాదవ్, ఈరోజు హెల్త్ మినిస్టర్గా ఉన్న ఆయన పట్టించుకోవట్లా. అదేవిధంగా మొన్నే మున్సిపల్ శాఖ మంత్రి వచ్చారు నారాయణ గారు, ఆయన పట్టించుకోవట్లా. ఈ ప్రాంతంలో ఓట్లేసి గెలిపించుకున్న ఎంపీ కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, వాళ్ళు గారు ఈరోజు ప్రజానికాన్ని పట్టించుకోకుండా కేవలం తూతూ మంత్రంగా వచ్చామా వెళ్ళామా అని చెప్పని ఈరోజు ప్రజానికాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు కావాల్సింది ఇక్కడ ఉన్న ప్రజానికానికి సరైన వైద్యం కావాలి, ఎక్కడ ఇబ్బంది వచ్చిందో డయేరియా ఎందుకు వచ్చిందో అని చెప్పని కనిపెట్టి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కానివ్వండి, సదుపాయాలు అందించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వాళ్ళ శ్రద్ధ అంతా కూడా ప్రజానికం మీద లేదు, ప్రజానికం ఒక ఆరోగ్యం మీద లేదు, కేవలం ఆ ఒక విజయవాడ ఉత్సవం జరపాలి అని చెప్పని దాని మీదుగా డబ్బులు దండుకోవాలని చెప్పని ఒక ఆలోచనతో ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈరోజు ప్రజానికం గురించి పట్టించుకోవాలని చెప్పని ఏ ఒక్కరి గారి ఉద్దేశం లేదు. వాళ్ళు అంటున్నారు అమ్మవారి నవరాత్రుల కన్నా, అమ్మవారి ఉత్సవాల కన్నా విజయవాడ ఉత్సవం గొప్పగా చెప్తాం, ప్రపంచవ్యాప్తంగా మేము తీసుకెళ్తామని చెప్పి అంటున్నారు. అయ్యా, నాయకులు ఎవరైతే కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారో మా విజయవాడ అమ్మవారి దయ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి గారు తెలుసు అమ్మవారి ఉత్సవాలతో. మీరేం కొత్తగా చేయక్కల్లా, మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఎవరైతే ప్రజానికం చనిపోతున్నారో ఇబ్బంది పడుతున్నారో మీరు వాళ్ళ గురించి పట్టించుకోండి, వాళ్ళకి సరైన న్యాయం చేయండి, వాళ్ళకి వైద్యం అందించండి. ఆ విధంగా మీరు పరిపాలన కొనసాగించండి. కానీ మీరేదో విజయవాడ ఉత్సవాలు చేస్తాం, 4-5 ఫిలిం స్టార్లను తీసుకొస్తాం, వాళ్ళతో ఏదో మేము చేపిస్తాం, అవన్నీ మాకు అక్కర్లా. మాకు కావాల్సింది ప్రజానికం సురక్షితంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండటమే మాకు కావాలి. విజయవాడ ఉత్సవం కన్నా అమ్మవారి ఉత్సవాలు బాగా జరగటమే మాకు కావాలి. ఏదైతే ఈ ప్రాంత ప్రజానికానికి సరైన వైద్యం అందించాలని చెప్పని, వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండాలి అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. మీకు చేత కాదా మమ్మల్ని అడగండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. ప్రజానికానికి ప్రజా ఆరోగ్యం ఎలా చేశామో గత 5 సంవత్సరాలు మా నుంచి మీరు నేర్చుకోండి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే ఇదా 40 సంవత్సరాల ఇండస్ట్రీ? 5 రోజులైనా శాంపుల్లో ఇంకా రిజల్ట్ రాలేదు, 5 రోజులైనా ఇంకా ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు. ఇదా మీకు కావాల్సింది? ఈ విధమైన పరిపాలన మీరు చేసేది? మీకు పరిపాలన చేత కాకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి అని చెప్పని ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం నాయకుల్ని. గతంలో జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో మెడికల్ క్యాంపులు నిర్వహించాం, టెస్టులు చేసాం, ప్రజానికానికి ఆరోగ్యం అందించాం. ఏది ఈరోజు అలా ఎవరన్నా చేయగలుగుతున్నారా? కాకపోతే చేత కాకపోతే మా దగ్గర నేర్చుకోని అని చెప్పి ఈరోజు ఆ కూటమి నాయకులకి చెప్తూ, ఎవరైతే ఈ ప్రాంత ప్రజానికి ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అండగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రభుత్వం తరపున అండగా ఉండాలి, వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.